శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మూల నక్షత్రము 2026-27 సంవత్సరానికి గాను వారి సంవత్సరాల ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మూల నక్షత్రము వీరికి రూట్ మార్చే సంవత్సరం చెప్పాలి. మూల అంటేనే ఒక రూట్, ఒక ఫౌండేషన్, డెప్త్గా అంటే లోతుగా తవ్వి నిజం చూసే శక్తి కలిగిన నక్షత్రం ఇక మూల నక్షత్రం అండి. గత 2 సంవత్సరాల్లో మీరేంటంటే జాబు, హెల్త్, ఫ్యామిలీ, రిలేషన్స్, ఆరోగ్యానికి సంబంధించి ఏదో ఒక రంగంలో ఇలా కాదు మూలం నుంచి నేర్చుకోవాలి అన్న పరిస్థితులు మీ ముందు ఉండి ఉండొచ్చు. అందుకని ఈ సంవత్సరం ఏంటంటే పాత రూట్లన్నింటినీ శుభ్రం చేసి కొత్త రూట్, ఒక మార్గాన్ని నాటే కాలం అని చెప్పవచ్చు. మరి మూల స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అని అంటే రీసెర్చ్, మెడిసిన్, సైకాలజీ, ఫిలాసఫీ, లా, డీప్ సైన్సెస్, సోషల్ వర్క్ వంటి లోతైన సబ్జెక్ట్స్కి ఈ సంవత్సరం మీరు బాగా సూట్ అవుతారు మూల నక్షత్రం వారు. మరి కొంత ఫియర్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటి టెండెన్సీస్ కూడా కొంత ఉండే అవకాశం ఉంటుంది. కానీ కంటిన్యూస్గా ఎవరైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారో అలాంటి వారికి ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, హై స్టడీస్లో కూడా కంటిన్యూగా స్టడీ ప్రోగ్రెస్ కూడా ఉంటుందండి కోచార్ రీత్యా. కాబట్టి స్టూడెంట్స్కి ఏంటంటే రోజుకి 2 to 3 అవర్స్ ఫోకస్ అవర్స్గా చేసుకొని చదువుకోవటం, డిస్ట్రాక్షన్ ఫ్రీ రీడింగ్ చేయటం, వీక్లీ రివిజన్ చేసుకోవటం, టెస్ట్లు రాయటం, మొబైల్, మీడియా ఇలాంటి వాటికి కొంత దూరంగా ఉండటం వల్ల డిస్ట్రాక్షన్ లేకుండా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి మూల నక్షత్రం స్టూడెంట్స్కి ఏంటంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, హనుమాన్ ప్రే చేసుకోవటం, ఓం నమో నారాయణాయ లేదంటే ఓం నమ శివాయ ఈ మంత్రాలని 21 టైమ్స్ కనుక పఠిస్తూ ఉంటే మానసికంగా ధైర్యం పెరుగుతుందండి. మరి మూల నక్షత్రం ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా సడన్గా ప్రాజెక్టు చేంజ్ కావాల్సి రావటం, మీ యొక్క భాష చేంజ్ కావటం, మీరు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ రీషఫుల్ అవ్వటం, అదనపు బాధ్యతలు రావటం, ఇవన్నీ గోచార రీత్యా కనపడుతూ ఉన్నాయి. మీ యొక్క ట్రూత్ఫుల్నెస్, మీ యొక్క కరేజ్ వల్ల కొంతకాలం షార్ట్ టర్మ్లో ఫ్రిక్షన్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్ రిప్యుటేషన్ బిల్డ్ అవుతుంది మీ మీద. మరి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అంటే ఏదైనా మీరు చేస్తున్న వృత్తిలో ఫీల్డ్ మారచ్చు, పోస్టింగ్స్ కూడా మారే అవకాశం ఉంటుందండి. ఇన్స్పెక్షన్ చేయాల్సి రావటం, ఇన్స్పెక్షన్ జరగటము, ఎంక్వైరీలు, ఆడిట్ టైప్ పనులు ఎక్కువగా ఉద్యోగస్తులకు ఉంటాయి. పెండింగ్ ఫైల్ అన్ని క్లియర్ చేసుకోవటం, మీరు కనుక రూల్స్ కనుక క్లియర్గా ఫాలో చేస్తే ఆ వచ్చే ఎండ్ రిజల్ట్ మీకు ఎక్కువగా పాజిటివ్గానే ఉంటుందండి. సో బీ ఎథికల్, బీ ఓపెన్. మరి కార్పొరేట్ అండ్ ఐటీ రంగం వాళ్ళకి ఏంటంటే లెగసీ సిస్టమ్స్, సెక్యూరిటీ, డేటా మైగ్రేషను, రీస్ట్రక్చరింగ్, ఆర్గనైజేషన్లో ఓల్డ్ పాలసీస్ని తొలగించి తీసివేసి కొత్త స్ట్రక్చర్ బిల్డ్ చేసే పనుల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు బలంగా వస్తాయి. మరి మూల నక్షత్రం సంబంధించిన వ్యాపారస్తులకు ఏంటంటే ఏదైనా నష్టాన్ని కలిగించే ప్రోడక్ట్ కాబట్టి బ్రాంచెస్ కానీ